హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక మనకు నవంబరు 28వ తారీఖు కాలాష్టమి. ఈ రోజును వదులుకుంటే నిజంగా మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్తాను. 100కి 1000% కూడా. ఎందుకో తెలుసా? ఈ రోజు ఈ చిన్న పని చేస్తే చాలు మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరినంత డబ్బు మీ దగ్గరికి చేరుతుంది. పరుగు పరుగున వస్తుంది. ఎందుకు ఈ విధంగా అన్నాను అంటే, మీకున్న కష్టాలను కానీ బాధలను కానీ మిమ్మల్ని ఏవైతే ఇబ్బందులకు గురి చేస్తున్నాయో అలాంటి ఇబ్బందులను ప్రతి ఒక్కదాన్ని కూడా తరిమేసేటటువంటి రోజు ఈ కాలాష్టమి, కాలభైరవాష్టమి. ఈ రోజు గనక ఈ చిన్న పని చేశారు అంటే మీ జీవితంలో ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఈ రోజును వదులుకున్నారు అంటే ఇలాంటి రోజు కోసం మళ్ళీ కూడా మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూడాలి. ఎందుకంటే మనకు కాలాష్టమి మంగళవారంతో శుక్రవారంతో కలిసి వస్తే అత్యద్భుతంగా పనిచేస్తుంది. అలాంటిది శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈ రోజు ఈ పని చేశారు అంటే ఇక మీ జీవితంలో మీకు దరిద్రం అన్నది మీ వైపు చూడదు, బాధలు అన్నవి మీ వైపు చూడవు. ఒకసారి కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. ఈ కాలాష్టమి ముందు మీ జీవితం ఎంత దరిద్రంగా ఉందో ఈ కాలాష్టమి తర్వాత మీ జీవితం అంత అద్భుతంగా మారబోతోంది. ఒకే ఒక దీపం, ఒకే ఒక పరిహారం. చాలా సింపుల్. మనకు నవంబరు 28వ తారీఖు శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి శతభిష నక్షత్రంతో కలిసి వస్తున్నటువంటి కాలాష్టమి లేదా కాలభైరవాష్టమి. మన జీవితాన్ని సుడి తిప్పే అష్టమి, మన జీవితాన్ని మార్చే అష్టమి, మన జీవితంలోకి అదృష్టాన్ని తెచ్చిపెట్టే అష్టమి. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. డోంట్ స్కిప్ అండి. వదులుకుంటే నిజంగా మీరు దురదృష్టవంతులే అని మళ్ళీ కూడా చెప్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు. అయితే ఎన్నో లాభాలు కూడా మీరు పొంది ఉండొచ్చు. కానీ ఎలాంటి గురూజీని మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు. అసలు విషయం ఏంటి, విశేషం ఏంటి అంటే, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు, వీరు వారాహి అమ్మని ఉపాసించటం వల్ల అద్భుతమైన అతీంద్రియ శక్తులు కలిగిన వారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. నార్మల్గా మీరు ఎక్కడికైనా వెళ్తే మీకున్న కష్టాలు బాధలను తొలగించుకుంటూ స్త్రీ పురుష వశీకరణం కావాలంటే చేయిస్తూ ఉంటారు కదా. ఏది స్పెషాలిటీ ఏంటో తెలుసా? వీటన్నింటితో పాటు కూడా మీరు ఈ ప్రపంచంలో దేన్ని ఇష్టపడ్డా, దేన్ని మనసు పడ్డా, ఏది కావాలనుకున్నా మీరు ప్రయత్నించి మీ చేతికి అందకపోయినా, మీ దాకా రాకపోయినా ప్రతి ఒక్కదాన్ని వశీకరణ చేసిస్తారు. ఏదైనా అవ్వచ్చు. ఒక పదవి కావచ్చు, ఒక ఆస్తి కావచ్చు, ఒక భూమి కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, ఒక ప్రమోషన్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక రికమెండేషన్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు విదేశానికి వెళ్ళటం కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా వశీకరణం చేసిస్తారు పూజల ద్వారానే. మేము నేరుగా వెళ్ళలేమండి, ఎలాంటి అవసరమే లేదు. మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఆయన పూజల ద్వారా మీకు ఏం కావాలో చేసి పెడతారు. మంచి రిజల్ట్ అందిస్తున్నారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, వాళ్ళు విడిపోయేదాకా వచ్చిన, విడాకుల దాకా వచ్చేసిన, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనకు ఎల్లుండి శుక్రవారం నవంబరు 28వ తారీఖు కాలాష్టమి, కాలభైరవాష్టమి. ఈ రోజున ఏం చేయాలో తెలుసా? ఒక చిన్న పని చేయాలి, ఒక చిన్న దీపం వెలిగించాలి. ఈ ఒక్క దీపంతో మీ జీవితం ఎంతలా మారిపోతుందో తెలుసా? మీకున్న అప్పుల సమస్యలు తీరుతాయి, మీకున్న ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి, మీకున్న అనారోగ్య సమస్యలు తీరుతాయి, మీకున్న కష్టాలు కన్నీళ్లు తీరుతాయి, మీకున్న భూత ప్రేత పిశాచాల పీడ విరగడవుతుంది, మీకు నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీరు ఏవైతే అనుకున్న పనులు జరగలేదు అనుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి. ఎవరికైతే ఉద్యోగాలు రాక, బిజినెస్ లో గ్రోత్ లేక, సరైన సంపాదన లేక, గొడవలు వస్తూ, అవమానాలు పడుతూ, మంచి చేయబోతూ కూడా అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారో
ఇలా ప్రతి ఒక్కటి ఒక్క మనిషిని పీడించే ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, మనిషిని ఇబ్బందులకు గురి చేసే విషయాలు ఎన్ని ఉన్నాయో, ప్రతి ఒక్క చెడు కూడా మీ జీవితంలో నుంచి పరారైపోతుంది. ముఖ్యంగా దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ ఇవి వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఇవి వెళ్ళిపోగానే అప్పుడు మీ ఇంట్లో పాజిటివ్ శక్తి ఉంటుంది. మీ మైండ్లో, మీ మనసులో, మీ ఆలోచనల్లో కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, పాజిటివ్ శక్తి ఉంటుంది. ఏది చేసినా మంచిగా జరుగుతుంది. ఇంట్లో ప్రేమ పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి, చికాకులు తగ్గుతాయి, పిల్లలు మాట వింటారు, చదువుకుంటారు, ఆరోగ్యాలు కుదుటపడతాయి, అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి, అప్పుల పీడ పోతుంది, రావాల్సిన డబ్బు అందుతుంది, మీ సంపాదన పెరుగుతుంది. ఒకే ఒక్క మార్గం, మీ జీవితాన్ని దిద్దుకోవాలి అంటే ఈ రోజును మించిన రోజు ఇంకొకటి లేదు. శుక్రవారంతో కలిసి వస్తున్న కాల భైరవాష్టమి అండి, మామూలు మాటలు కాదు. కాలభైరవుడు అంటే ఎంత శక్తివంతమైన దేవుడు మనకు తెలుసు. కాలభైరవుడు కూడా శివుడి అంశ. అలాంటి కాలభైరవుడిని మనం కష్టాల్లో ఉన్నప్పుడు తలుచుకుంటే మన కష్టాలన్నింటినీ, మన దరిద్రాన్ని, ప్రతి ఒక్కదాన్ని చెల్లా చెదురు చేస్తాడు అంటారు కదా. అలాంటి కాలభైరవాష్టమి రోజున మనం ఈ రోజు చేస్తున్నాం, ఈ పరిహారం చేస్తున్నాం. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఏం చెయ్యాలి? ఆ రోజు మీకు కాలభైరవుడి గుడి ఉంటే గుడికి వెళ్ళండి, లేదంటే శివాలయానికి వెళ్ళండి. అక్కడ గుడి స్వామివారి ఎదురుగా గుడి ప్రాంగణంలో నల్లటి క్లాత్ ఒకటి తీసుకుని వెళ్ళండి. నల్లటి బట్ట, నల్లటి వస్త్రం, ఒక 1/2 మీటరో 1/4 మీటరో చాలు. అక్కడ పరిచేసి రాళ్ళు ఉప్పు దాని మీద వేసి, కొద్దిగా నవధాన్యాలు దాని మీద వేసి, బూడిది గుమ్మడికాయని సగానికి కోసి అందులో గుజ్జు తీసేసి దాంట్లో నల్ల నువ్వుల నూనె వేసి పెద్ద ఒత్తి వేసి దీపం వెలిగించండి. అందులో కొద్దిగా తోక మిరియాలను వేయండి. వేసి మీకు ఏ కష్టం ఉందో, మిమ్మల్ని ఏ కష్టం బాధ పెడుతోందో, మీరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, ఏ విధంగా దరిద్రం అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా స్వామివారికి సంకల్పం చెప్పుకొని అక్కడ కాసేపు ధ్యానం చేసుకొని కాలభైరవాష్టకం చదువుకోండి. అక్కడే కూర్చొని స్వామివారి ఎదురుగ్గా, ఈ కూష్మాండ దీపం ఎదురుగా కూర్చొని ఈ ఒక కాలభైరవాష్టకం చదువుకోండి. మీ జీవితం మారకపోతే ఈ రోజుతో, ఈ దీపపు వెలుగుతో అప్పుడు నన్ను అడగండి. ఎందుకంటే అంత శక్తివంతమైన భగవంతుడు కాలభైరవుడు. కష్టాలన్నింటినీ, బాధలన్నింటినీ చీల్చి చెండాడేస్తాడు. మనం నమ్మకంతో ఆయన పాదాలు పట్టుకోవాలే కానీ మన జీవితాన్ని ఎలా నిలబెడతాడు అంటే అంతలా అద్భుతంగా మార్చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజున, కాలభైరవాష్టమి రోజున ఈ ఒక్క దీపం వెలిగించండి. మీకు తోక మిరియాలు దొరుకుతాయి బయట, పూజా స్టోర్లో కానీ బయట ఎక్కడైనా దొరుకుతాయి. ప్రయత్నించండి. నేను 2 రోజుల ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి మీ కష్టాలను దూరం చేసుకోవాలంటే ఆ చిన్న ప్రయత్నం చేసి మీరు తెచ్చుకోవాల్సిందే. మీరు ఎప్పుడు చెయ్యాలి? ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చెయ్యండి. మీరు ఇంకా సాయంత్రం కాలభైరవుడికి రాత్రిలో ఇష్టం కాబట్టి, అలాగే ప్రదోషం వస్తుంది కాబట్టి సాయంత్రం ప్రదోష సమయంలో గనక చేశారంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సాయంకాలం సమయంలో వెళ్ళి అక్కడ ఈ దీపారాధన చెయ్యండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, శుక్రవారము అష్టమి అంటే కూడా మన వారాహి అమ్మ కూడా ఎంతో ఇష్టమైన రోజు. చక్కగా అమ్మవారిని కూడా ఆ రాత్రి పూజించుకోండి, తలుచుకోండి, ధ్యానించుకోండి. ఇక దీనికి రూల్స్ మీకు తెలుసు. నాన్ వెజ్ తిని పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ పాటించాల్సిందే. చాలా భక్తిగా, నియమ నిబద్ధతలతో చేయాల్సినటువంటి ఒక రెమెడీ ఇదని మర్చిపోకండి. మీ జీవితం అయితే మారుతుందని మీకు నేను మాట ఇస్తున్నాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు,
లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతకదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.